కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం కుర్రాడు కాస్త తొందరపడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి. వధువు వస్తున్నది. వధువు అనుకుంటే కరుణ కొడుకొచ్చాడింది. వధువు వస్తున్నది. అది వధువు ఏంటండి, వింత జంతువులా ఉంటాను. వధువు వస్తున్నది. రామ్మా. ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అబ్బాయి వాయిదా లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేయి. అమ్మాయి నచ్చిందా? ఓకే, నచ్చేసినట్టే. అసగకు, ఏం కావాలి అడుగు. పాట ఏమైనా వచ్చేమో కనుక్కోండి గురుగారు. పాట అంటమ్మాయి పాడేస్తా పోలా. ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టెట్లో ముంచేసి పోతారే. ఈడు కూడా ఇంతే. కూడా ఇంతే, మగాళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే. మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒట్టి మాయగాళ్ళే. సుబి సుబి సుహూతం వచ్చిందండి, గివ్వి గివ్వి గివ్విటం తెచ్చిందండి.
ఏ బాసా షాక్ అయిపోయి ఉండవా? ఇట్లాంటి పెళ్లి సూపులు ఎప్పుడు చూస్తుండవు కదా. మా రేవతి పెళ్లి సూపులు అందరికట్ట గుర్తుని పోవాలని కొంచెం డిఫరెంట్ గా వెరైటీ గా ప్లాన్ చేస్తుండము. ఏం బాసా ఎట్లా అనిపిస్తా ఉండదా? థ్రిల్లింగ్ గా ఉండదా? థ్రిల్లింగ్ గానే కదండి, చాలా హ్యాపీగా కూడా అనిపించింది. యాక్చువల్గా ఇంతమంది మధ్యలో పెళ్లి చూపులంటే నాకు చచ్చేంత భయం అండి. అందుకనే ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలిసి మాట్లాడదాం అనుకున్నాను. కానీ అందుకు మా డాడీ ఒప్పుకోలేదు, ఫోర్స్ చేసి మరీ పంపించేశారు. నేను అనుకున్నట్టుగా కాఫీ షాప్లో కలిసి ఉంటే ఇంతటి హ్యాపీనెస్ మిస్ అయిపోయి ఉండేవాడిని. ఇదే ఉండదబ్బా, ఇది జస్ట్ ట్రయల్ పార్టే. ఫుల్ సినిమా ముందుండదే, అది ఒక రేంజ్ లో అదిరిపోతదే. నువ్వు చూస్తావా? ఇదిగో పిల్ల వెంకటేశ్వరవా, మా రేవతి వంటే బ్రహ్మాండంగా చేస్తదే. అంతేకాదు, అమెరికాపై పెద్ద పెద్ద చదువులు చదవాలని పెద్ద పెద్ద పుస్తకాలు కూడా చదువుతా ఉంటది. నీకు కూడా అమెరికాకు పోవాలని ఉండదంట కదా, అందుకే పెళ్ళైనాక ఇద్దరు కలిసిపోదులే. చూడు బాబు, మా రేవతి ఎంత మంచిదో అంత అమాయకురాలు కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే నోట్లో నాలుక లేదబ్బి. ఇదిగో బాస, నోట్ల నాలుక లేదంటే నిజంగానే నాలుక లేదని భయపడతా ఉండవేమా? మొత్తం అమాయకురాలనే మా అక్క మీనింగ్. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదా, కొంచెం తెలుగులో అర్థం కదా, డీటెయిల్ గా చెప్తా ఉండదు. ఒరే ఎరుడా, నువ్వు ఎప్పుడు వచ్చుండవురా? ఎవరెవరా ఇన్ని రోజులు ఆడిపోయినావా? చెప్పుకుండా పెళ్ళి ఏమన్నా చేసుకుని వచ్చినావా? రారా రా రా రారా, కరెక్ట్ టైంకి వచ్చినావా? బాసా, వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ఎర్రోడు. చిచ్చి, వీడి పేరు చీను. మా అమ్మకి నేను రెండో కొడుకునైతే వీడు మూడో కొడుకు. రే పెళ్లి కొడుకు రా. నమస్కారం. ఇదిగో నారాయణ మామ, మన వెంకటేశ్వరము సీజన్ లో వచ్చే చిత్తూరు మామిడికాయ మాదిరిగా బానే ఉండడు. మన రేవు తెట్టాగో పంగిన పొలి మామిడి పండు మాదిరిగా బానే ఉంటది కదా. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అనుకో, పండ్ల తోట మాదిరిగా కలిసి ఉంటారా? ఏమంటావా? పచ్చ జెండా ఊపి రైలుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు మామ నవ్వుతో పెళ్లికి పచ్చ జెండా ఊపేశాడబ్బా. ఇదిగో వెంకటేశ్వరవా, తాత ఓటు మనోడేసిన మాదిరి ఇందాక నుంచి మేమే మాట్లాడుతా ఉండవా? నువ్వు కూడా మాట్లాడా? ఏంది, మా రేవతి నీకు నచ్చిందా లేదా? నేను ఒకసారి అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. అలాగే బాబు, మాట్లాడండి. బుజ్జమ్మ, వీడు ఏం అడుగుతాడో ఏమా? రేవతి ఉంగర టాపింగ్ చెప్పిందంటే కథ మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అర్జెంట్ గా ఫోన్ మాట్లాడుకోవాలా? నేను ఇప్పుడే వస్తాను. హలో హలో హలో. వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉండారో ఏందో.
ఏదో మనవ్రతానికి వచ్చినట్టు ఆ మనవింత సామే రేవతి ఎక్కడ ఉంగుర విషయం చెప్తుందో అని నాకు ఇక్కడ పిచ్చ టెన్షన్ గా ఉండదు. తొందరగా మాట్లాడుకుంటా సామే. ఓరే వెంకట సెలమా, నేను సిగ్గుల పొడికి పంపిస్తా ఫస్ట్ ప్లేస్ కొట్టుకొని వస్తావా సామే? ఏమండి, అబ్బా సోమన్ బాబు నోరు తెరిచిన రబ్బా. మీరు నాకు చాలా బాగా నచ్చేశారండి. ఈ విషయం మీకు అక్కడే చెప్పేద్దాం అనుకున్నానండి, కానీ నేను మీకు నచ్చానో లేదో నాకు తెలియదు కదండి. అందుకే సైలెంట్గా ఉండిపోయానండి. మరి మరి నా మీద మీ అభిప్రాయం ఏంటో చెప్తే. అక్వేరియంలో సేపే పిల్ల మాదిరిగా బాగా ఉండాలి సామే. ఏమండి, నాన్న బాధపడతాడనో అమ్మ ఏడుస్తున్నానో మీరు ఒప్పుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మీ అభిప్రాయం ఏదైనా నాతో డైరెక్ట్గా చెప్పేయచ్చు. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. ఒకవేళ మీ మనసులో మరో వ్యక్తి ఉన్నా నాతో ఓపెన్గా చెప్పేసుకోవచ్చు. ఓయమ్మా, నేను దేని గురించి అయితే టెన్షన్ పడతా ఉన్నానా సరిగ్గా దాని గురించి అడిగినాడు రా సామే. మీరు మాట్లాడితే డిస్కస్ చేసుకుని మన ఇద్దరం అండర్స్టాండింగ్ వచ్చేయచ్చండి. ఏమంటారు మరి? ఇప్పుడు రేవతి టీవీలో న్యూస్ చూడడం మాదిరిగా మొత్తం గడగడా చెప్పేస్తుంది. వాడు ఆ విషయాన్ని ఓవర్ టు లక్ష్మీనారాయణ స్టూడియో అని మహాశివలో ఊదేస్తాడు. అప్పుడు మనకి నర్తనశాల సినిమా కలర్ లో కనపడుతుంది. ఏం బావా అట పోలీస్ కుక్క మాత్రం తొంగ సొంత ఓహో వాళ్ళేం మాట్లాడుకుంటా ఉంటారు ఇంటుంటావా? అరవకుండా పోమే. నా మామ దొంగ మాదిరి లేదు, నాకేం నచ్చలేదు. ఉండి మావా, నేను లోపలికి పోయి మొత్తం తినొచ్చి చెప్తాను. మామా ఐ లవ్ యూ. మీరేం మాట్లాడతలేదేంటండి? ఏమండి, మేమేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నామండి. కోండి ఎవరొద్దన్నారు? గౌరవంగా ఉప్మా ఇచ్చిపోతాను వచ్చిన. ప్లీజ్ అండి. ఇగో సలంగోరు, నువ్వేం తప్పబడలేదు. పోవాలని మాకు తెలుసు. కాకపోతే ఓ మొక్క చెప్పిపోదని ఆగిన. ఆ ఉప్మా రేవతి చేసింది. ఆ ఉప్మా నీకు నచ్చితే రేవతికి నువ్వు నచ్చినట్టే. వీడికి వెంకట అసలు కాదు, గరుడు అసలు పెట్టిండాల్సిందే. అలా సైలెంట్గా ఉండేయాలండి. ఏదో ఒకటి చెప్పండి మరి. చల్లారిపోతుంది, ఉప్మా తినండి. నేను అడుగుతుంది ఉప్మా గురించి కాదండి, మీ ఒపీనియన్ చెప్పండి.
ముందు ఉప్మా తినండి. ఆ? ఆ ఉప్మా రేవతి చేసింది. ఆ ఉప్మా నీకు నచ్చితే రేవతికి నువ్వు నచ్చినట్టే. యో నేనేమి మాట్లాడలేదానికి రాలేదబ్బా. మంచులు ఇచ్చి పదాన్ని వచ్చిన మంచితనానికి బొత్తగా సోట్ లేకుండా పోయిండదబ్బా. ఏంటండి పిలిచారా? ఎంతసేపు నోటితో అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు కానీ కడుపులో అరుపులకు మాత్రం భలే రెస్పాండ్ అయింది. సడన్ గా ఏంటి బీభత్సం? అమ్మో తగ్గేలా లేదే. కొత్త ఇంట్లో బాత్రూమ్ గురించి అడిగితే సన్నలంగా ఉంటుందేమో. అమ్మో ఏమైందండి? నథింగ్. ఇక్కడ నాకు కొంచెం అనీజీగా ఉంది. చెమటలు కూడా పట్టేస్తున్నాయి. వెళ్దాం పదండి. ఈసారి గట్ట కాని తల్లేమే ఏమంటావా? సరే మావా నువ్వు వెంటనే అట్ట. అట్టేలే. అమ్మయ్యా ప్రస్తుతానికి గండం గట్టెక్కుండదే.